సో ఇప్పుడు కేసీఆర్ పాలనలో సార్ మనం అందరం కూడా ముర్ర అని మొత్తుకున్నాం వాస్తవంగా. ఎందుకు అంటే అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళితుల భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, లేదంటే లంబాడాలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇక ఇవి కాకుండా అనేక రకాలైన అక్రమాలు అవినీతి జరిగిన విషయం వాస్తవం. సో దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం అంటే మీకున్నటువంటి అవగాహన మేరకు ఈ ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకొని ఆ భూములను వెనక్కి రప్పించడం ప్రయత్నం చేసే అవకాశం ఏంటరా? ఇప్పుడు ప్రారంభం అయితే మంచిగానే చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు వాళ్ళు ముందుకు సాగిస్తారు? ఇప్పుడు ఈ భూముల విషయంలో కానివ్వండి, బడ్జెట్ విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు అసైన్మెంట్ భూములు కూడా మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కట్టబెట్టినాడు. బినామీ భూములు ఇప్పుడు ఉన్నాయి, బినామీ ఉంది. తర్వాత అనేక రకాలైనటువంటి భూములు ఇప్పుడు ఫారెస్ట్ పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళని కూడా మోసం చేసినారు. అసైన్మెంట్ ల్యాండ్స్ అట్లే అయిపోయినాయి. తర్వాత ఈ సర్ప్లస్ ల్యాండ్స్ కానీ, అదే రకంగా మన వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి, మరి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ల్యాండ్స్ అని, ఇంకా ఎన్నో రకాలుగా భూదాన్ బోర్డు భూములు కానివ్వండి, దేవాదాయ శాఖ భూములు, ఇట్లా వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టినాడు కేసీఆర్ ప్రభుత్వం. దీని మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం నడవాలంటే చర్యలు తీసుకోవాల్సిందే, ఆ నిధుల్ని రాబట్టవలసిందే, ఆ భూముల్ని కూడా రెస్టోర్ చేయవలసిందే. అది చేయకుండా ఈ ప్రభుత్వం మనుగడ కూడా కష్టమే అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. అంటే మేజర్గా అంటే ఇప్పుడు మీరు దళితుల భూములు కానీ లేకపోతే లంబాడాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత లెక్క ఉండొచ్చు, అసలు ఏ మేరకు అమ్మి ఉండొచ్చు కేసీఆర్? ఇప్పుడు అంటే కేసీఆర్ క్విడ్ ప్రో కింద చాలా భూములు పోయినాయి. అదే రకంగా తన బినామీల పేరుతో కూడా చేసినారు. అదే రకంగా విపరీతంగా ఇప్పుడు ఈ ఫామ్ హౌజులు, అసలు తెలంగాణ రాకముందు ఫామ్ హౌజ్ల కల్చర్ లేదు, కానీ కేసీఆర్ వచ్చినాక తన ఇంట్లోనే 4-5 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి మంత్రి కానీ ఆ టైంలో ఉన్నటువంటి చిన్న చిన్న పైరవేదారులు కానీ ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ లక్షల కోట్లు దొబ్బినాడు. తర్వాత తన మంత్రులేమో వేల కోట్లు, తన ఎమ్మెల్యేలేమో 100 కోట్లు, ఇక చిన్న కార్యకర్తలేమో కోట్లలో. సో ఆ విధంగా తెలంగాణను కంప్లీట్గా అప్పుల పాలు చేసి తెలంగాణ యొక్క నిధుల్ని, తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొట్టినారనమాట. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందే. ఎవరైనా కేంద్రం కూడా తన ఆధీనంలో ఉన్న సంస్థల ద్వారా కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలా. ఇది చాలా అవసరం. ఎందుకంటే కేంద్రము మోదీ గారి ప్రభుత్వం చాలా స్వచ్ఛందంగా, నీతివంతంగా, ఎలాంటి రిమార్క్ లేకుండా, అవినీతి మచ్చలు లేకుండా సబ్కా సాత్ అనే కాన్సెప్ట్ను ఒక ఆదివాసీ మహిళను కూడా రాష్ట్రపతిని చేసి ఈరోజు గొప్పగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి మోదీ గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు రాకూడదు అంటే దీని మీద వారి పరిధిలో ఉన్నటువంటి చర్యలు కూడా కేసీఆర్ చేసిన అకృత్యాల మీద చర్యలు ఉండాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలా, తప్పకుండా మరి చేసి చర్యలు తీసుకొని ఆ డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది తప్ప వేరే మార్గం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి విషయాన్ని కూడా ఈ సందర్భంగా